ఫ్రెండ్ రోల్ అన్నారు, కానీ హీరోయిన్లా ఉన్నారని సినిమా నుంచి తీసేశారు. బిగ్ బాస్ బ్యూటీ. బిగ్ బాస్ వేదిక ఎంతో మంది యువతీ యువకుల జీవితాలను మార్చేసింది. ఈ వేదికపై కనిపించిన తర్వాత ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. కొందరు సినిమాల్లో అవకాశాలు అందుకొని ముందుకు దూసుకెళ్తుంటే, మరికొందరు సామాజిక మాధ్యమాల్లో భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకొని తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఇంకొందరు మాత్రం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి మళ్లీ కనిపించకుండా పోయారు. అయితే కొంతమంది మాత్రం వరుస ముఖాముఖి సంభాషణలతో తన అనుభవాలను పంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. సినిమా పరిశ్రమలో అవకాశం రావటం అంత సులభం కాదు. వందల మంది ప్రయత్నిస్తారు, కానీ అవకాశం మాత్రం కొద్ది మందికే దక్కుతుంది. అలాంటి అవకాశం చేతిలోకి వచ్చాక చివరి క్షణంలో అది జారిపోతే ఎంత బాధగా ఉంటుందో ఊహించండి. నిజంగా అది దురదృష్టమే అని చెప్పాలి. అలాంటి విచిత్రమైన అనుభవమే ఒక అందాల భామ జీవితంలో జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ అమ్మాయి మరెవరో కాదు, నైనిక. తన అందం, నృత్యం, చలాకీతనంతో చాలా మందిని ఆకట్టుకుంది. సామాజిక మాధ్యమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెర కార్యక్రమాల్లో కూడా కనిపిస్తూ తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించింది. ఆ క్రేజ్ వల్లే నైనికకు బిగ్ బాస్లో అవకాశం వచ్చింది. ఆమె ఎక్కువ వారాలు ఇంట్లో లేకపోయినా ఉన్న కొద్ది రోజుల్లోనే తన ఆట తీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆత్మవిశ్వాసం, మాట్లాడే తీరు, చురుకుతనం ఇవన్నీ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నైనిక వరుసగా పలు ముఖాముఖి సంభాషణలో పాల్గొంది. ఈ క్రమంలో తన జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను కూడా పంచుకుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఎదురైన తిరస్కారాల గురించి కూడా చెప్పిన విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నైనిక మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన సంఘటనను బయటపెట్టింది. రష్మిక మందన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో ఒక పాత్ర కోసం తాను ప్రయత్నించిందట. ఆ పాత్ర కోసం దర్శకుడు రాహుల్ రవీంద్రను కలిసినట్లు చెప్పింది. ఆ పాత్ర కోసం పరీక్ష కూడా ఇచ్చానని తెలిపింది. మొదట ఆమెను కథానాయికకు అత్యంత సన్నిహిత స్నేహితురాలి పాత్ర కోసం ఎంపిక చేశారట. దీంతో నైనిక చాలా ఆనందపడిందట. ఎందుకంటే మంచి సినిమాలో మంచి పాత్ర దొరికితే తన ప్రయాణానికి అది పెద్ద మలుపు అవుతుందని భావించిందంట. కానీ తర్వాత చిత్ర బృందం నుంచి వచ్చిన సమాధానం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసిందంట. ఒక కోణంలో చూస్తే మీరు కొంచెం రష్మిక మందనలాగే కనిపిస్తున్నారు అని చెప్పారట. మొదట ఇది ప్రశంసలా అనిపించినా ఆ తర్వాత అదే కారణంగా అవకాశం కోల్పోయానని నైనిక చెప్పింది. అంతేకాదు, ఆ పాత్రకు పేదరికం కనిపించే అమ్మాయి అవసరమని చెప్పారట. కానీ నైనిక మాత్రం తెరపై చాలా అందంగా, గ్లామర్గా, ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిలా కనిపిస్తుందని అన్నారు. అంటే సాధారణంగా అందంగా కనిపించడం ప్లస్ పాయింట్ అవుతుంది, కానీ నైనిక విషయంలో అదే మైనస్ అయింది. దీనిపై నైనిక కూడా తన వంతు ప్రయత్నం చేసిందట. నేను అలంకరణ ద్వారా నా రూపాన్ని మార్చుకోగలను, నా పాత్రకు తగ్గట్టుగా కనిపించగలను అని చెప్పిందట. అయినా కూడా చివరికి మరోసారి చూద్దామని చెప్పి ఆమెను ఎంపిక చేయలేదట. ఈ విషయాన్ని చెప్పేటప్పుడు నైనిక ఎక్కడ అసహనం చూపించలేదు. పైగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి మంచి మాటలే చెప్పింది. ఆయన చాలా మంచివారని, తనకు పరీక్షా సమయంలో ఎంతో సహాయం చేశారని తెలిపింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తర్వాత ఆ సినిమా గురించి చూసినప్పుడు నిజానికి ఆ పాత్ర నాకు సరిపోదేమో అని తనకే అనిపించిందట. అంటే అవకాశం కోల్పోయిన బాధ ఉన్నా ఆ నిర్ణయం పూర్తిగా తప్పు కాదని కూడా ఆమె అంగీకరించింది. నిజంగా ఈ సంఘటన ఒక విషయాన్ని చెప్తుంది. సినిమా పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు. కొన్నిసార్లు పాత్రకు సరిపోవడం, రూపం, తెరపై కనిపించే తీరు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. కొందరికి అందం అవకాశం తెస్తే ఇంకొందరికి అదే అడ్డంకిగా మారుతుంది. నైనిక కథ కూడా అలాంటిదే. హీరోయిన్లా కనిపించడం వల్ల హీరోయిన్ స్నేహితురాలి పాత్ర కోల్పోవడం నిజంగా ఆశ్చర్యమే. కానీ జీవితం ఇలానే ఉంటుంది. ఒక అవకాశం దూరమైతే ఇంకో మంచి అవకాశం తలుపు తడుతుంది. మరి నైనిక చెప్పిన ఈ అనుభవంపై మీ అభిప్రాయం ఏంటి? హీరోయిన్లా కనిపించడం కూడా కొన్నిసార్లు మైనస్ అవుతుందా? మీ స్పందనను తప్పకుండా తెలియజేయండి.